శ్రీగురుభ్యో నమ. శ్రీ భటుగనాథాయ నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఈరోజు మనము వారాహి నవరాత్రుల్లో 6వ రోజున అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలి అనేది తెలుసుకుంటాం. ఈరోజు మంగళవారము ఉదయంలో షష్ఠి తిథి, షష్ఠి తర్వాత సప్తమి తిథి. అంటే సప్తమి తిథికి అధిష్టాన దేవత సూర్యగ్రహం, సూర్యుడు. అదేవిధంగా పూర్వ ఫాల్గుని అధిష్టాన దేవత భగ, అంటే భగ సూర్యుడు ఒక ప్రతిరూపం. పూర్వ ఫాల్గుని తర్వాత ఉత్తర ఫాల్గుణ నక్షత్రానికి అధిష్టాన దేవత అర్యమ. అర్యమ కూడా సూర్యుడికి ఒక స్వరూపమే. ఈరోజు ఉదయం త్రిపుష్కర యోగం. మంగళవారం, మంగళ పరాక్రమానికి కారకుడు. మంగళవారం అమ్మవారికి అతి ప్రీతికరమైన వారము. ఎందుకంటే అమ్మవారు ఎక్కువ గ్రహాల్లో చూసుకుంటే మనకి కుజుడు సైనాపతి. ఇప్పుడు గోచరంలో కూడా సూర్యుడు సింహరాశిలో గోచరిస్తుండు. చాలా రోజులు నీచ రాశిలో ఉన్నాడు. సింహరాశిలో గోచర వశ కుజుడు, రవి రాశిలో కుజుడు. కుజవారం రోజు నక్షత్రాధిపతి తిథ్యాధిపతి రవి కావడం. అంటే రవి ఇక్కడ మనకి ఈ క్యాల్కులేషన్ అంతా చూస్తే ఆత్మవిశ్వాసము, పేరు, ప్రతిష్ట, కీర్తి, ధైర్యం ప్రసాదించే ఒక శుభ ఫలం ప్రసాదించే యోగం ఈ మనకి మంగళవారం రోజు, అంటే జూలై 1 రోజు. ఈరోజు అమ్మవారికి ఎర్రటి పుష్ప, ఎందుకంటే కుజుడికి కూడా ఎర్ర పుష్పాలు, రవికి కూడా ఎర్ర పుష్పాలు. కుజుడికి రవికి సిమిలారిటీ ఉంటుంది. ఎర్ర పుష్పాలతో అమ్మవారికి అర్చన చేసుకున్న, ఎర్రటి వస్త్రాలు అమ్మవారికి సమర్పించిన, బెల్లం మరియు గోధుమ రవ్వతో చేసిన నైవేద్యం అమ్మవారికి నివేదించి, ఆ రోజు కుజుడికి రవికి వాళ్ళ ఒక నామమంత్రాలతో ఓం అంగారకాయ నమః, ఓం భౌమాయ నమః, లేకుంటే ఓం సూర్యాయ నమః, ఓం భగాయ నమః, ఓం అర్యమనే నమః, ఈ విధంగా పూజ చేసి తదుపరి ఆ ఒక ప్రసాదానికి నలుగురికి పెట్టినట్లయితే మీ ఒక పేరు, ప్రతిష్ట, కీర్తి, ఆత్మవిశ్వాసం మీరు పొందగలుగుతారు. విద్యావంతం, యశస్వంతం, లక్ష్మీవంతం జనం కురు, రూపం దేహి జయం దేహి, యశో దేహి ద్విషోజయి. ఇది దుర్గా సప్తశతిలో అర్గళా స్తోత్రంలో తీసుకున్న ఒక శ్లోకం మాత్రమే. మీకు వచ్చినట్లయితే ఆ రోజు అర్గళా స్తోత్రము ద్వారా అమ్మవారికి అర్చించుకున్న మీకు మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ ఒక సద్భావనతో ఆ అమ్మవారి అనుగ్రహం మీరు పొందాలని ఒక భావనతో శుభం భూయాత్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.